భయపడ్డట్టుంది. వాస్తవంగా అల్లు అర్జున్కి పుష్ప సినిమాలో హీరోనేమో స్మగ్లరు, విలనేమో పోలీసులు. సాధారణ నిజ జీవితంలో తప్పు చేసిన వాడు సిగ్గుపడతాడు, సినిమాలో తప్పు చేసిన వాడు హీరోయిజం చెలాయిస్తాడు. ఇప్పుడు సినిమాలు అట్లా వస్తున్నాయి. అందులో భాగంగా స్మగ్లర్ అయినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ అయినటువంటి పుష్పాని పట్టుకోవడానికి వచ్చినటువంటి షెకావత్ని వెటకారం చేస్తా, దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అంటూ ఒక పాట కూడా తయారు చేశారు. ఇది ముందు దాంట్లో లేదట. ఈ పాటని అంటే ఈ సినిమాని కంటిన్యూగా సాగేటందుకు గాను వీళ్ళు తెలివిగా చేసుకొచ్చినటువంటి ఎత్తుగడ ఏంటంటే మధ్యలో అడిషనల్గా ఒక 20 నిమిషాలు బిట్టు పెడుతున్నారని, అట్లాగే ఈ పాట ఒకటి యాడ్ అవుతుందని. ఇది 24వ తారీఖున ఈ పాటని వరకు పబ్లిక్ చేశారు. ఆ తర్వాతనే ఈ అరెస్టు ఈ గొడవ జరిగేటప్పటికి దాన్ని యూట్యూబ్లో తీసేశారు. ముందు ఆ రోజున విపరీతంగా వైరల్ అయింది, తీసేశారు. సరే, ఈ మధ్యన ఈ గొడవలన్నీ పూర్తయిపోయి ఇప్పుడు ఓ రకమైనటువంటి అంతర్గత సెటిల్మెంట్ అయిపోయిన తర్వాతన, లేదంటే కనుక ఎవరు చెప్పాలనుకుందాడు చెప్పేసిన తర్వాత ఇప్పుడు సీన్ మారింది. ఏంటంటే ఇవాళ ఆ పాట ప్లస్ ఆ వార్డింగ్తో ఉన్నటువంటిది రెండింటిని మళ్ళీ అప్లోడ్ చేశారు. తద్వారా వాళ్ళకు వచ్చినటువంటి అంటే పోలీసు అధికారులు వాళ్ళని అట్లా చులకన చేస్తూ ఉండటం వలన వాళ్ళు ఇట్లా దెబ్బతీశారేమో అన్నటువంటి ఫీలింగ్ నుంచి ఇప్పుడు పర్లేదు అన్నటువంటి ధైర్యం వచ్చినట్టుంది. ఆ సినిమా పాటని మళ్ళీ రిలీజ్ చేయడం, మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం అన్నటువంటి తాజాగా చేసుకొచ్చారు.